హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింకు రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. హిందూట్లో వచ్చేసరికి వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ తనకున్న ప్రాబ్లం, తను ఫేస్ చేసిన ప్రాబ్లం గురించి పెట్టడం జరిగింది. అందుకని చెప్పేసి స్కామ్ ఇన్ ఆర్సీఆర్వి అని చెప్పేసి, అంటే రీకౌంటింగ్ రివాల్యూషన్ అని చెప్పేసి పెట్టాను. అయితే హౌ టు నో వెదర్ యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ఆర్సీ ఆర్ ఆర్వీ ఆఫ్టర్ ద రిజల్ట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్, దాని గురించి అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఒక లైక్ వేసుకోండి, వీడియోకి రీచ్ పెరగడానికి షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్కి సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించిన ఛానల్ ఏమో సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళ్లే ముందు ఆయన ఏం పెట్టాడో నేను చూస్తాను. సార్, పేరు చెప్పదలచలేదు సార్, కొన్ని కాలేజెస్ నుండి స్కామ్ జరుగుతుంది. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే రీవాల్యుయేషన్ పెడితే అక్కడ సార్ వాళ్ళు కొన్నిసార్లు ప్రింటర్ పనిచేయడం లేదని చెప్పి చాలా కట్టాలి అని ఇలా కొన్ని రీజన్స్ చెప్పి పేమెంట్ రిసిప్ట్ ఇవ్వడం లేదు. సో రిజల్ట్ వచ్చినప్పుడు ఆ రిజల్ట్ రీకౌంటింగా లేక రీవాల్యుయేషనా అని ఎలా తెలుసుకోవాలి, కొంచెం చెప్పండి అని చెప్పేసి అబ్బాయి ప్రాబ్లం ఫేస్ చేసింది చెప్పాడు. ఇందుట్లో మీరు గమనించాల్సింది ఏంటి, ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఏంటి, ఆర్సీఆర్వీలో స్కామ్ చేస్తారా కాలేజెస్ వాళ్ళు. రెండోది వచ్చేసరికి ఏంటంటే, మీరు ఆర్సీఆర్వీ అప్లై చేసిన తర్వాత రిజల్ట్స్ వస్తుంది, నో చేంజ్ అనో వస్తుంది. చేంజ్ అయిపోతే అసలు ప్రాబ్లం లేదు. నో చేంజ్ అని వచ్చిందనుకో, అప్పుడు అది అప్లై చేసిన వాళ్ళు ఆర్సీయా ఆర్వీయా. మనమేమో ఆర్వీ కట్టేసాం, ఎక్కువ డబ్బులు కట్టించుకున్నారు. కానీ ఇక్కడ మరి నో చేంజ్ అని వస్తుంది. మరి ఆర్వీయా ఆర్సీయా తెలుసుకోవడం ఎలా? ఇక్కడ ఈ రెండు ప్రశ్నలకు నేను చెప్తాను. ఏంటంటే ఇక్కడ ముందు స్కాము అనటం కన్నా దీన్ని మోసం అని చెప్పేసి అనుకోవచ్చు తెలుగులో సింపుల్గా. స్కామ్ అంటే ఎవరికి అర్థం కాదు. ఏంటంటే కోట్లు తప్పుదారి మర్చడం, దాది స్కామ్ అంటారు, అది వేరు. ఈ చిన్న చిన్న విషయాలు ఏంటంటే మీకు అబద్ధాలు చెప్పినట్లు లెక్కది. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని కాలేజీల్లో వాళ్ళు ఎగ్జామ్స్ వెళ్ళి వాళ్ళని కాలేజ్ ప్రిన్సిపాల్స్ పట్టించుకోనప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ స్టూడెంట్ వచ్చేసి ఆర్సీఆర్వీకి అప్లై చేయడానికి వస్తాడు కదా, వచ్చినప్పుడు కొంతమంది ఏమో ఆర్సీకి అప్లై చేస్తుంటారు. ఆర్సీ అంతా 100 రూపాయలు, ఆర్వీ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, 1500 వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1500 1000 రూపాయలు వేసుకోండి. ఆర్సీతో పోలిస్తే ఆర్వీ అంతా చాలా ఉంది. అయితే వీడియో తీసుకోవడం ఎంత తీసుకుంటాడు, 3000 దాకా 2000 దాకా తీసుకుంటాడు. కానీ కట్టేది దేనికి, 100 రూపాయలు ఆర్సీకి కడతాడు. అప్పుడు అతను పెట్టాలనుకుంది రీవాల్యుయేషన్, కానీ ఇక్కడ ఇతను పెట్టింది ఆర్సీ. మరి అక్కడ రీకౌంటింగ్లో మిస్టేక్స్ లేనప్పుడు, నీకు కౌంటింగ్లో మిస్టేక్స్ లేనప్పుడు, ఆల్రెడీ 2 సార్లు జరుగుతాయి కదా. అతను ఫ్యాకల్టీ పేపర్ వాల్యుయేషన్ ఎవరైతే చేస్తారో అతను ఒకసారి కౌంట్ చేస్తాడు, స్క్రూటనైజర్ వచ్చేసరికి ఇంకోసారి చేస్తాడు. అయితే ఈ కౌంటింగ్ అనేది 2 సార్లు అయిపోతుంది, 3 సార్లు అవుతుంది, మూడోసారి అవుతుంది ఆర్సీ. అసలు కౌంటింగ్లో మిస్టేక్స్ లేనప్పుడు ఇంకా నీ రిజల్ట్ ఎలా చేంజ్ అవుద్ది? అవ్వదు కదా. మళ్ళీ దానికి తోడు ఆర్సీ కానీ ఆర్వీ కానీ ఫస్ట్ వాల్యుయేషన్కి సెకండ్ వాల్యుయేషన్కి 15% చేంజ్ ఉండాలి. అయితే ఆ 15% చేంజ్ రాదు ఇక్కడ. 2-3 మార్కులు కలిసినంత మాత్రం పని అవ్వదు. అయితే ఇది అతను డబ్బుల కోసం, చిల్లర డబ్బుల కోసం చేశాడే అనుకుందాం. ఇది పక్కనెట్టేసి ఆర్సీ పెట్టాడు. సరే, ఆర్సీ పెట్టాడు. నువ్వు ఆర్వీ పెట్టుకుంటే ఆయన ఆర్సీ పెట్టాడు, మీ ఎగ్జామినర్, మీ ఎగ్జామినేషన్ సెల్ వాళ్ళు. అప్పుడు మరి అది ఆర్సీ పెట్టాడు ఆర్వీ పెట్టుకోవడం తెలుసుకోవడం ఎలా అంటే, అప్లై చేసినప్పుడైతే తెలియదండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుసుకోవచ్చు. ఎలాగో తెలుసా, మీరు రిజల్ట్ చేంజ్ అయిపోతే మీరు పెద్ద ప్రాబ్లం చేయరేక, ఎందుకంటే డబ్బులు పోతే పోనీ అనుకుంటారు ఎవరైనా, హ్యూమన్ ఎవరైనా కానివ్వండి. అవునా కదా, కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే రిజల్ట్ నో చేంజ్ వచ్చింది అనుకోండి, 15% కదా అని చెప్పేసి వదిలేసే వాళ్ళు ఉంటారు. కానీ వీడు ఎక్కువ డబ్బులు తీసుకున్నాడు, అసలు ఆర్సీ పెట్టాడా ఆర్వీ పెట్టాడా, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను కంటెంట్ కరెక్ట్గా రాశాను, 50% చేంజ్ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి నమ్మేవాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు. అయితే యూనివర్సిటీ వాళ్ళు ఒక ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. జేఎన్టీహెచ్ వాళ్ళు ఎందుకు ప్రొవైడ్ చేశారో తెలుసా ఇది?
మిగతా యూనివర్సిటీల్లో మీరు పోల్చినట్టయితే జేఎన్టీయూహెచ్కి ఆర్సీఆర్బీతో పాటు సివి ఇవ్వరు, ఛాలెంజ్ వాల్యుయేషన్ ఇవ్వరు. ఎందుకో తెలుసా? ఇలాంటి ప్రాబ్లమ్స్ కోసమే. ఇప్పుడు నీకు వీడేం చేశాడు, ఆర్సీ పెట్టాడు, కానీ నువ్వు ఆర్వీకి అప్లై చేద్దామని డబ్బులు కట్టావు. అయితే ఈ ఆర్సీఆర్వీలో నో చేంజ్ వస్తేనే ఛాలెంజ్ వాల్యుయేషన్కి వెళ్తావు నువ్వు. అప్పుడు ఆ ఛాలెంజ్ వాల్యుయేషన్కి అప్లై చేసినప్పుడు నీకు ఫోటో కాపీ స్కాన్ ఇస్తాడు, జిరాక్స్ కాపీ ఆఫ్ యువర్ బుక్లెట్ వాట్ యు హ్యావ్ రిటర్న్. అది ఎప్పుడు ఇస్తాడు? ఆర్సీ కానీ ఆర్వీ కానీ అయిపోయిన తర్వాత ఇస్తాడు. అయితే మరి దీనికి దానికి లింక్ ఏంటని మీరు అడగొచ్చు. ఇప్పుడు ఫస్ట్ సారి వాల్యుయేషన్ చేసిన వాడేమో ఆర్వీ అనుకోండి, పైన ఒక బాక్సు కింద ఒక బాక్సు మెయిన్ షీట్ ఉంటుంది కదా, మీ డీటెయిల్స్ డేటా ఉన్న షీటు బుక్లెట్ పైన ఫస్ట్ పేజీ 2 బాక్సులు ఉంటాయి, చూసే ఉంటారు మీరు, గమనించి ఉంటారు. 1 2 3 4 అలా కిందకి నెంబర్స్ రో వైజ్గా ఏబిసిడీలు ఉంటాయి. పైన ఒక బాక్సు కింద ఒక బాక్స్ ఉంటుంది. అయితే పైన చేసేవాడేమో ఫస్ట్ వాల్యుయేషన్ చేసినప్పుడు అందుట్లో మార్కులు వేస్తాడు. అయితే రీవాల్యుయేషన్ చేసేవాడు మాత్రం కింద బాక్సులో వేస్తాడు. ఆ స్కాన్ కాపీ బుక్లెట్ చూస్తే నీకు ఆర్వీ జరిగిందా ఆర్సీ జరిగిందా అని చూసి, ఆర్సీ చేశాడు అనుకోండి, రీకౌంటింగ్ అప్లై చేశాడు అనుకో వీడు, ఆ కింద ఉన్న బాక్సులు ఫిల్ కావు, రెండోసారి వాల్యుయేషన్ జరగదు, కౌంటింగ్ మాత్రం చేస్తాడు. ఆ కౌంటింగ్ మిస్టేక్స్ ఉన్నాయా బుక్లెట్ లోపలని, అంతే, పెన్ను కూడా బెటర్ దాని లోపల. అదే ఆర్వీ అనుకోండి, పైన బాక్సులు ఫస్ట్ పేపర్ వాల్యుయేషన్ చేసిన వాడు ఎలా వేసాడో కింద బాక్సులు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా వీడు వేస్తాడనమాట. అయితే అప్పుడు యూనివర్సిటీకి మిమ్మల్ని పిలుస్తాడు, ప్రొఫెసర్ని అలాట్ చేసి ఛాలెంజ్ వాల్యుయేషన్కి. అప్పుడు కూడా మీరు సార్ అడగండి కావాలంటే డౌట్, నేను చెప్పిన తప్పు అయితే. పైన వాల్యుయేషన్ ఏమో ఫస్ట్ వాల్యుయేషన్ చేసేవాడికి, కింద వాల్యుయేషన్ ఏమో రీవాల్యుయేషన్ చేసేవాడు. మరి ఛాలెంజ్ వాల్యుయేషన్ ఎక్కడ వేస్తాడంటే, ఛాలెంజ్ వాల్యుయేషన్ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, మొత్తానికి 2 సార్లే కన్సిడర్ చేస్తారు. ఛాలెంజ్ వాల్యుయేషన్ తర్వాత వేరే ప్రాసెస్ ఉండదు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. అయితే నేనండి ఆర్వీకి కట్టానండి కానీ ఆర్సీకి కట్టానండి మరి ఇదండి అని యూనివర్సిటీ వాళ్ళని అడగటానికి మీకు ఉండదు. ఎందుకంటే అది కట్టింది ఎవరో మీ కాలేజీలో వన్ ఆఫ్ ది ఎగ్జామ్ సెల్ స్టాఫ్. అక్కడికి వెళ్ళి అడగాలి, సార్ ఏంటండి ఇది, నేను ఇది కడితే ఇది కదా మీరు కట్టింది, మరి ఆర్వీ జరగలేదు కదా. అయితే ఫోటో కాపీ బుక్లెట్ ఇక్కడ వీడు ఇవ్వలేదు అనుకోండి, యూనివర్సిటీకి వెళ్ళి అప్లై చేసుకోండి, పర్మిషన్ తీసుకోండి. అక్కడ స్టూడెంట్ సర్వీస్ పోర్టల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెబుతారు ఏంటని చెప్పేసి. మొత్తానికైతే స్కామ్కు సంబంధించిన సంబంధం అయితే డీటెయిల్స్ అయితే ఇదండి. ఎలా తెలుసుకోవాలి ఈ ఆర్సీఆర్వీ అప్లై చేసిన దానికైతే ఇదండి. ఈ కంటెంట్ మీరు ఓకే క్లారిటీ వచ్చింది అనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా పెట్టొచ్చు మీరు. ఒక లైక్ అయితే వేయండి, వీడియోకి రీచ్ పెరగదు. లేకపోతే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం వీడియోని షేర్ చేయండి, 10 మందికి అవగాహన పెరుగుతుంది, వాళ్ళు అప్పటికి జాగ్రత్త పడతారు. ఓకేనా? రిసిప్ట్ కూడా ఇవ్వకపోతే అది వాడు సేఫ్ జోన్లోకి వెళ్ళడానికి ఇవ్వట్లేదని అర్థం. ఓకేనా? అది